నా పేరు రఘు అండి. నేను సింగరేణి కాలేజ్లో ఐటీ సెక్షన్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. మా సిస్టర్కి లింఫోమా అని క్యాన్సర్ అని చెప్పారు. దానికి అప్పుడు మేము ఫస్ట్ మాకు షుగర్ డౌన్ అయిపోయేది, 50కి పడిపోయేది షుగర్. అయినా కూడా మనిషి మామూలుగానే ఉండేది, కానీ 50కి పడిపోయి కొద్దిగా తల తిరిగినట్టు అట్లా ఉండేది. సరే హాస్పిటల్కి చూపించాము, కొంత ట్రీట్మెంట్ చేశారు, షుగర్ నార్మల్ చేశారు. మళ్ళీ పడిపోతూనే ఉండేది. ఇట్లా చూసి తర్వాత చూస్తే గడ్డలు మేము గమనించాము. వెళ్ళి చెప్పాము ఇట్లా అని. అంటే అప్పుడు స్కానింగ్ చేసేసి LHC టెస్ట్ ఏదో అన్నారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత 3rd స్టేజ్లో ఉంది, 3A స్టేజ్లో లింఫోమా అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ మంత్ తీసుకున్నప్పుడే మాకు ఆల్మోస్ట్ గడ్డ గట్టిగా ఉండేది మెత్తగా అయిపోయింది. 2వ నెల తీసుకునేటప్పటికి యాక్టివ్నెస్ పెరిగింది, ప్లస్ గడ్డ హాఫ్ మెత్తగా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఈ థర్డ్ దానికి వచ్చాము. డాక్టర్ గారికి కూడా అదే చూపించాము, డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. అయితే నేను అనుకోవడం, ఆమెకి 15 ఇయర్స్ నుంచి ఈ కాలుకి ఆనలు ఉన్నాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిందేమో నా ఉద్దేశము. దాని ముందు అయితే ఏం లేకుండే, తొడలో గడ్డలు రావటం, ఈ ఆంపిట్స్లో రావడం జరిగింది. అప్పుడు 2022లో కాకపోతే మనం రికగ్నైజ్ చేయలేకపోయారు. ఇక అదేంటో మామూలు, అది అక్కడ పుండు ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది ఇన్ఫెక్షన్ అని చెప్పారు, ఊరుకున్నారు. 23 జనవరి ఫిబ్రవరిలో మాకు బయటపడింది. అంటే మేడం బై బర్త్ కొద్దిగా మెంటల్లీ కొద్దిగా నాట్ ఫుల్లీ బట్ లిటిల్ రిటార్డెడ్గానే ఉంది కొద్దిగా. కాకపోతే మంచి యాక్టివ్, ఇంటెలిజెంట్, అదంతా ఓకే. భయం ఎక్కువ. ఒక మనిషి తోడు లేకుండా ఉండదు ఒక నిమిషం కూడా. అది కూడా నేనే, బ్రదర్సే ఉండాలి, 2 బ్రదర్స్ ఉండేవాళ్ళం. ఆ బ్రదర్ పోయాడు, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. అట్లా ఫస్ట్ నుంచి ఉంది ఆమెకి. భయం అన్నది ఒకటి ఉన్నది. దాంతో ఇక నెగ్లెక్ట్, ఎప్పుడు పడుకోవడమే ఎక్కువ. ఇంట్లో కూడా వర్క్ ఏం చేయదు, నెగ్లెక్ట్ చేసి అట్లా పడుకుంటూనే ఉండేది. మేము కూడా సరేలే ఏదో అనుకునేవాళ్ళం. అది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు, ఇన్యాక్టివ్నెస్కి అట్లా అయిపోయి కూడా ఏదో ఒక జబ్బు రావడానికి కారణం కావచ్చు. అంటే నేను ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే దీని గురించి విన్నాను. యాక్చువల్గా నేను బిఫోర్ టేకింగ్ కీమోని నేను ఇక్కడ ఫోన్ చేశాను. ఇప్పుడు ఈ 2 మంత్స్ అయింది కదా, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఎవరికైనా కావాలంటే నేను కూడా ఈ పునర్జన్మకి వెళ్ళండి, మంచిగా ఉంది అని చెప్పి చెప్తున్నాను.